హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు కోలార్‌లో చూడవలసిన ముఖ్య ప్రదేశాలు వన్ డేలో మనం ఎన్ని కవర్ చేయగలమని మేము మా ఫ్రెండ్స్ వైట్‌ఫీల్డ్ నుంచి కోలార్‌కి స్టార్ట్ అయ్యాము. ఉదయాన్నే ఆల్మోస్ట్ 7కి స్టార్ట్ అయ్యాము. 7కి స్టార్ట్ అయ్యి హైవే ఎక్కి హైవేలో ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని తర్వాత కోలారమ్మ టెంపుల్‌కి వెళ్దామని అది ప్లాన్ అనమాట. సో దెన్ ఆఫ్టర్ దట్ మనం ఏమేమి టెంపుల్స్ చూసామని వన్ బై వన్ మనం కవర్ చేస్తాం వీడియోలో. సో ఫస్టు హైవేలో బ్రేక్‌ఫాస్ట్ చేసుకుందామని ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆగాము. సో లక్కీలీ ఆ టిఫిన్ సెంటర్ పక్కనే ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. సో ఫస్ట్ అయ్యప్ప స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని దెన్ టిఫిన్ చేద్దామని మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చాము. సో టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా బాగా మెయింటెనెన్స్ చేశారు. ప్లస్ నీట్గా దర్శనం బాగైంది, ఏమి క్రౌడ్ ఏమి లేరు. సో ఆ తర్వాత టిఫిన్ చేసుకొని దెన్ వి స్టార్టెడ్ టు కోలారమ్మ టెంపుల్. సో కోలారమ్మ టెంపుల్కి మేము అనుకున్న ప్రకారం ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ 8:45 to 9 రీచ్ అయ్యాము. సో సండే పెద్ద క్రౌడ్ ఏం లేదు, ఫ్రీగా ఉంది టెంపుల్. సో ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 to దెన్ టిల్ 12:30 వరకు ఉంటుంది. సో 7 నుంచి 12:30 వరకు ఉంటుంది. కొన్ని రోజులు ఇంకా 12:30 ముందరే క్లోజ్ చేస్తారు. సో ఈవినింగ్ అగైన్ 5:30కి టెంపుల్ ఓపెన్ చేస్తారు. సో టెంపుల్ అయితే చాలా బాగుంది, మంచి వైబ్రేషన్స్, అమ్మవారి శక్తి టెంపుల్ కాబట్టి లోపలంతా మంచి వైబ్రేషన్స్తో టెంపుల్ చాలా బాగుంది, నీట్గా ఉంది. అమ్మవారి దర్శనం బాగా జరిగింది, పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. సో మేము కూడా బాగా అర్చనలన్నీ చేపించుకొని దర్శనం అంతా బాగా చేసుకొని బయటకు వచ్చేసాము. సో దెన్ అక్కడంతా అయిపోయిన తర్వాత పక్కనే సోమేశ్వర స్వామి టెంపుల్ ఉంది. సో ఇది కోలార్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్. ఈ టెంపుల్ చాలా పురాతనమైన కట్టుబడితో ఆర్కిటెక్చర్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. ఇది టెంపుల్ కూడా ఆల్మోస్ట్ 12:30కి అట్లా క్లోజ్ అయిపోతుంది మధ్యాహ్నం. సో అందుకనే మేము ఫస్ట్ మా కైలాసగిరి ట్రిప్ ప్లాన్లో ఫస్ట్ కోలార్లో ఉండే ఈ ముఖ్యమైన టెంపుల్ 2 కవర్ చేసుకొని దెన్ కైలాసగిరికి వెళ్ళాలని ప్లాన్ చేసుకొని ఫస్ట్ ఈ 2 టెంపుల్స్ని కవర్ చేయడానికి ఇట్లాగా ఫస్ట్ కోలారమ్మ టెంపుల్ చూసుకొని తర్వాత ఇది చూసుకున్నాము. సో ఎందుకంటే మనం కానీ మళ్ళీ ఈవినింగ్ ప్లాన్ చేయాలంటే ఆఫ్టర్ 5కే ఈ టెంపుల్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో అట్లాగా సోమేశ్వర స్వామి టెంపుల్ దర్శనం కూడా చేసుకొని బయట కొంతసేపు బాగా పిల్లలతో అంతా స్పెండ్ చేసుకొని దెన్ మనము ఇక్కడ కైలాసగిరి టెంపుల్కి స్టార్ట్ అయ్యామన్నమాట. చూసారా ఈ టెంపుల్ గోపురాలు కానీ ఈ స్ట్రక్చర్ కానీ అంతా చాలా పాత. ఇది టెంపుల్ సోమేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నటువంటి అంటే ఒక్కొక్క టెంపుల్కి ఒక వృక్షం ఉంటుంది కదా, సో ఇది టెంపుల్ వృక్షం అనమాట. సో దెన్ వీ స్టార్టెడ్ టు కైలాసగిరికి రీచ్ అయ్యేదానికి మాకు సోమేశ్వర స్వామి టెంపుల్ నుంచి మనం డైరెక్ట్ కైలాసగిరికి వచ్చాము. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 40 kilometers ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి. సో మాకు 1 hour పట్టింది. సో కైలాసగిరి కూడా ఏం పెద్ద క్రౌడ్ లేదు, వితిన్ 10 to 15 minutesలో దర్శనం అంతా అయిపోయింది. సో కొంచెం ట్రెక్కింగ్ ఉంటుంది, కోతులు ఎక్కువ ఉన్నాయి, చూసుకోండి. ఏమైనా ఫుడ్ అవన్నీ తీసుకుని వెళ్ళకుండా ప్లాన్ చేయండి. సో కైలాసగిరి టెంపుల్ చూసుకున్న తర్వాత పక్కనే వీరాంజనేయ స్వామి టెంపుల్ ఉంది, దానికి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ కొంతసేపు కూర్చొని ఆ ప్రకృతి అంతా చూసుకొని కొంచెంసేపు స్పెండ్ చేసాము ఇక్కడ. సో ఇది మన కైలాసగిరి టెంపుల్ ఉన్న శివలింగము. ఇక్కడ అన్నదానం అన్నీ జరుగుతాయి. సో అన్నదానం ఎవరైనా ఫుడ్ తినాలనుకుంటే ఇక్కడే కైలాసగిరి టెంపుల్ దగ్గరే అన్నదానం పెడతారు కాబట్టి అక్కడే తినేయవచ్చు అనమాట. సో ఇక్కడ మంచి పార్కింగ్ ఫెసిలిటీలు అన్నీ ఉన్నాయి. ఈ టెంపుల్ మీకు టిల్ 5:30 వరకు ఉంటుందన్నమాట. సో 10:30కి ఓపెన్ అవుతుంది కైలాసగిరి టెంపుల్. మార్నింగ్ 10:30 to till 5:30 దాకా కంటిన్యూగా ఉంటుందన్నమాట. సో దెన్ మేము మా టెంపోలో కైలాసగిరి నుంచి శ్రీ దుష్ట సంహార బీజరాంజనేయ స్వామి టెంపుల్ అని, సో కైలాసగిరి నుంచి ఆల్మోస్ట్ 3 kilometers ఉంటుంది. ఆ 3 kilometers మొత్తం అంతా స్టీప్ కొండపైనే వెళ్తున్నట్టుగా చాలా బాగుంది. డ్రైవ్ అయితే చాలా బాగుంది, సీనరీస్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. సో ఇది వన్ ఆఫ్ ద గుడ్ టెంపుల్. అంటే మాకు ఈ 4 టెంపుల్స్లో అన్నీ బాగున్నాయి, కానీ ఇది చాలా బాగా నచ్చింది. ఆ డ్రైవ్ కానీ, ఆ కొండ పక్కనే వెళ్ళడం, ఆ లోయలో ఆ చెట్లు అంతా చాలా బాగా నచ్చింది అనమాట అందరికీ. సో అక్కడే మేము ఎక్కువ టైం అక్కడ కూడా స్పెండ్ చేసాము. అక్కడ ఈ టెంపుల్ దగ్గర కూడా అన్నదాన సత్రం అన్నీ ఉన్నాయి. సో వాళ్ళు తినండి, వచ్చి భోంచేయండి అని బాగా ఆఫర్ చేశారు. కానీ మేము ఇంటికాడి నుంచి ఒక్కొక్క ఐటమ్ తీసుకెళ్ళాం కాబట్టి మేము అక్కడ జస్ట్ ప్రసాదం లాగా కొంచెము ప్రసాదం తీసుకొని అక్కడి నుంచి మేము మళ్ళీ మా వేరే స్పాట్కి వెళ్ళాలని స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఈయన మెయిన్ ఇందాక ఫోటోలో చూశారు కదా, ఆయనే ఈ టెంపుల్కి మెయిన్
ధర్మకర్త లాగా ఆయన మెయింటైన్ చేస్తాడు మొత్తం అంతా. సో, అక్కడ ఏదైనా మెయింటెనెన్స్ వర్క్ అని అంతా ఆయనే చూసుకుంటాడు. సో, ఇక్కడి నుంచి ఆ పైన ఒక కొండ చూశారు కదా! అది ట్రెక్కింగ్‌కి వెళ్తారనమాట. వచ్చినోళ్ళు బైక్ రైడర్స్ గాని అక్కడికి ఈ కింద నుంచి ఆ ట్రెక్కింగ్ చేసుకొని ఆ కొండ పైకెళ్ళొచ్చు. సో, అంతా దర్శనం అయిన తర్వాత మేము మధ్యాహ్నం లంచ్‌కని మేము ఇంటికాడ నుంచి తెచ్చుకున్నటువంటి ఐటెమ్స్‌ని పక్కనే ఉన్నటువంటి చిన్న కొండ పక్కనే కూర్చొని అందరం ప్రకృతి అందాలు చూస్తూ మేము మా ఫ్రెండ్స్ అందరం ఆడే కూర్చొని హ్యాపీగా ఒక 2 అవర్స్ అక్కడే స్పెండ్ చేసి హ్యాపీగా లంచ్ చేసుకొని ఒక ఆల్మోస్ట్ 2 అవర్స్ అక్కడ స్పెండ్ చేసి బాగా ఎంజాయ్ చేసామనమాట. దెన్ అక్కడి నుంచి 3:45కి కైవార తాతయ్య మఠ అని ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. వితిన్ హాఫ్ అన్ అవర్లో ఆడికొచ్చాము. సో, ఇది కూడా బాగా మంచి పెద్ద టెంపుల్. అక్కడ ఉండే వాళ్ళందరూ మా సైడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎట్లాగా కాలజ్ఞానం రాశారో ఇట్లాగా కైవార తాతయ్య ఈయన కాలజ్ఞాన రాసినటువంటి ఒక గురువు అనమాట. సో, ఆయన దర్శనం చేసుకొని అక్కడ కొంచెంసేపు స్పెండ్ చేసి ఈయన కైవార తాతయ్య. సో, ఈ విగ్రహం వెనక ఆయన జీవ సమాధి ఉంటుంది. సో, ఆ జీవ సమాధి అంతా దర్శనం చేసుకొని దర్శనం కూడా చేసుకొని స్వామి దర్శనం చేసుకొని గురువుగారిది. సో, అక్కడ కొద్దిసేపు అక్కడ కూర్చొని అంతా తీర్థ ప్రసాదాలన్నీ తీసుకొని బయటకు వచ్చేసాము. సో, పిల్లలకి అక్కడ బొమ్మలు కొనుక్కునేదానికి అన్నిటి బాగుంటుంది. పెద్ద పెద్ద మండపాలు, కళ్యాణ మండపాలు కానీ, రూమ్స్ కానీ అన్నీ ఇక్కడ బాగానే ఉంటాయి కైవార తాతయ్య మఠ దగ్గర. సో, దీని తర్వాత నేను మా ఫ్రెండ్ విజయ్ వచ్చి పక్కనే ఉన్నటువంటి అమరనాథేశ్వర స్వామి, శ్రీ నారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇది కూడా ఈ కైవార ఏరియాలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ అని చెప్పారు. టెంపుల్ చాలా బాగుంది. లోపల డీసెంట్గా ప్రశాంతంగా లెస్ క్రౌడ్తో ఉన్నారు. ఇక్కడికి ఈ పంచపాండవులు ఇక్కడికి వచ్చి పూజ చేశారని వాళ్ళ ప్రతినిధిగా ఇక్కడ పంచపాండవులకి విగ్రహాలు కట్టి ఇలాగా ఉందన్నమాట. బయట చూస్తే చాలా బాగుంది టెంపుల్ కూడా. లోపల ఇది కూడా గరుడు విగ్రహము, లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా చాలా బాగుంది. సో, ఈ దర్శనం చేసుకొని అక్కడి నుంచి మేము బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాము.